ఫ్రెండ్స్ ఈ వీడియోని చాలా టైం పెట్టి చేసిన సో కొంచెం వీడియోకి లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎండ్ వరకు చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చలో వీడియో స్టార్ట్ చేద్దాం. ఏమైంది మీకు ప్రతిసారి నేనే రన్స్ కొట్టన్నా ఇక మీరు ఆడరా? ఈసారి నేను కూడా 50 మింగిన బట్లరన్నా. పోతే పోయింది, నెక్స్ట్ మ్యాచ్ లో చూసుకుందాం. పోతే పోయిందా? పోతుంది ఛాంపియన్స్ ట్రాఫీ కూడా పోతుంది అట్లనే. అయ్యరు నువ్వు క్లీన్ సేవ్ చేస్తేనే ఆడతావు కదా, ఈసారి ఏంది గడ్డ మున్నగాని పొట్టు కొడుతున్నావు. వాట్ ఈస్ ద బియాండ్ రీజన్ ఇట్ తెలియదా? మా చాల్ బైక్ కి బ్రేకప్ అయింది, అయినా ఆర్చరు ఆడనంటే బీయడం అవసరం లేదు, చేతిలో బ్యాట్ ఉంటే చాలు పిచ్చి కొట్టుడే. మొన్న విజయహజారే ట్రాఫీలో ఎట్లా కొట్టిను ఈ వన్డే సిరీస్ లో కూడా గదే రిపీట్ అవుతుంది, నెక్స్ట్ ఛాంపియన్స్ ట్రాఫీలో కూడా గదే రిపీట్ అవుతుంది. రిపీట్ చేస్తూనే ఉంటా. వంగేదే లేదు, నీ పిల్లని మింగేదే లేదు, అసలు తగ్గేదే లేదు. ఎస్ అంతే అయ్యారు, నాకు కూడా ఇదే కావాలి, వంగేది లేదు మింగేది లేదు, అట్లా ఆడాలి. ఈ అబ్బా మన ఓపెనర్స్ పేరైనా కానీ మిడిల్ ఆర్డర్లో మీరు ఇద్దరు వచ్చి దూకుడు మీద ఆడిర్రు. వాంట్ దిస్ ఫైర్. అంతేనే, నీకు మాత్రం ఫైర్ కావాలి, నువ్వు మాత్రం ఫామ్ లకు రాకు. నువ్వు ఎన్ని రోజులు ఉంటావే అండర్ గ్రౌండ్ లా, బోర్ కొడతలేదా? ఏంది తమ్ముడు నన్నే క్వశ్చన్ చేస్తానువా? మొన్న దాకా నిన్న అండర్ గ్రౌండ్ నుండి బయటకు వచ్చినావు నువ్వు. నిన్నెందుకు క్వశ్చన్ చేస్తానా? ఏమన్నా అంటే టీం నుండి బయటికి నూకుతారు. జడేజా పటేల్ ఇద్దరు కలిసి ప్లేయింగ్ 11 నుండు జైస్వాల్ డెబ్యూ చేసుడు, మన గిల్లు నెంబర్ 3 లాడు. ఇవన్నిటికీ కారణం మన విరాట్ బాయే. విరాట్ అన్న ఏమైందన్నా? ఉన్నట్టుండి ఒకటేసారి ఇంజూర్ అన్నారు. సెకండ్ వన్డే మ్యాచ్ అన్న ఆడతావా లేదంటే మళ్ళా కూకునుడేనా? జైస్వాల్ చిన్న దెబ్బనే రిస్క్ ఎందుకని చెప్పి తీసుకోవాలి, ఎందుకంటే ముందటనే ఛాంపియన్స్ ట్రోఫీ ఉన్నది. అయినా నేను లేకున్నా కానీ మొన్న మ్యాచ్ లా గెలిచిరు కదా, ఈ మ్యాచ్ లో నువ్వు ఉంటే ఇంకా సూపర్ ఉంటది అన్న, తోపు ఉంటది. జైస్వాల్ విరాట్ బాయ్ లోపలికి వస్తే నువ్వు బయటికి వీక్తావు. ఈ మ్యాచ్ లోపు విరాట్ బాయ్ ఫిట్ గా ఉన్నాడు అంటే ఏం ఆలోచించరు, డైరెక్ట్ టీమ్ లకు వస్తారు, నువ్వు డైరెక్ట్ పోయి బెంచ్ మీద కూర్చుంటావు. విరాట్ అన్న తొందరపడికి ఇంకో 2-3 మ్యాచ్లలో మంచిగా రెస్ట్ తీసుకో, నేను చూసుకుంటా కదా. రోహిత్ భాయ్ ఇప్పటికే మన ఇద్దరం ఆడతలేము, ఫామ్ లో లేము అని చెప్పి క్రిటిసైజ్ చేస్తున్నారు. మొన్నటి మ్యాచ్ లో నువ్వు 2 రన్స్ కొట్టవుట్ అయినావు. ఇసుకుమని ఆ మ్యాచ్ కి ఇట్లా ఓడిపోయేది ఉంటే ఈ పాటికి ఇన్స్టాగ్రామ్ లో రక్తాలు చిందించేటోళ్ళు మనోళ్ళు. ఏం చేద్దాం కోహ్లీ బాయ్, నా ప్రమేయం లేకుండానే అన్ని జరిగిపోతాయి. ఉరుక్ తమ్ముడు T20లో ఫెయిల్ అయినా కానీ వన్డేలన్నా ఆడతావన్న నమ్మకంతో నేను డైరెక్ట్ ప్లేయింగ్ లెవెల్లో తీసుకున్నా. నువ్వు కూడా డైరెక్ట్ గా వచ్చి డక్అవుట్ అయినావు. సూపర్ తమ్ముడు. అన్న అది కాదే, నువ్వు టాస్ గెలిచినా గెలవపోయినా మనం మ్యాచ్ లో అయితే ఓడిపోతున్నాం. కొత్త ఎలిగేషన్ పెట్టకపోయా తమ్ముడు, చెప్పిన దానికి చెప్పు. అది కాదన్న, రేపు నెక్స్ట్ సెకండ్ జరగబోయే మ్యాచ్ లో తుల్లో కొట్టేత్తనే. ఏం దుల్ల కొడతావో ఏమో, ఛాంపియన్స్ ట్రోఫీ కూడా సేమ్ స్క్వాడ్. నా వంతు ప్రయత్నం ఏం చేసిన మీరే ఆడలేదు. ఎస్ నా వంతు ప్రయత్నం కూడా నేను కూడా చేసిన, మీరే ఆడలేదు చక్కగా. మీరు ఆడేది ఉంటే మంచిగా గెలిచేటోళ్ళం మనం. అరే నీ ఈ సిరీస్ మీరు వన్డే అనుకుంటున్నారా లేకపోతే T20 అనుకుంటున్నారా? మొన్న వచ్చిన జాకో బైతల్ వచ్చి 50 కొట్టిండు, ఇంకా 30 40 కొడితే సరిపోవా? అందరు కలిసి కట్టుగా ఆడితేనే గెలుస్తాం. అట్లా నమ్మాలన్న నన్ను. T20లో ఫెయిల్ అయినా అని చెప్పి వన్డేలో కూడా పక్కకు పెట్టేది ఉంటే మొన్న 50 మిస్ అయ్యేది, మీరు ఇంకా దారుణంగా ఓడిపోయేటోళ్ళు. నమ్మి నన్ను పెట్టుకుంటే సింగిల్ హ్యాండెడ్ గా గెలిపిస్తా నేను మ్యాచ్ లో. నాన్ సెన్స్ తమ్ముడు. బెతలు లివింగ్ బండా సాల్ట్ మీరు ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి, IPL 20 ఓవర్లు 50 ఓవర్లు కాదు. నాకు తెలుసు అన్న, IPL T20 20 ఓవర్లే ఉంటాయని నాకు తెలుసు. అదే తమ్ముడు IPL T20 అని తెలుసు, 20 ఓవర్లు అని తెలుసు. మరి T20 సిరీస్ పెట్టినప్పుడు ఆడని తెలియదు కదా, వన్డే పెట్టినప్పుడు ఏమో పర్ఫార్మెన్స్లు ఇస్తారు. మీరే అట్లా చేస్తే మన RCB ఏం కావాలి అన్న? ఎందుకో T20లలో ఆడత్తలేదన్న నాకు. అవునా తమ్ముడు, మరి IPL ని 50 ఓవర్లకు మారుదామంటవా? పాసిబుల్ అయితే మార్చేయన్న, మనం ట్రాఫీ కొడతా అంటే ఏ టీం ఆపుతుందో నేను కూడా చూస్తా. రోహిత్ భాయ్ మొన్నటి మ్యాచ్ ని మలుపు తిప్పింది నేను. 3 పుల్లలు తీసిన, వారు 1 సైడ్ చేసిన, అంతేగాని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ నాకు ఇవ్వకుండా శుభ్మాన్ గిల్ ఇచ్చినవేందే. జడేజా గిల్ అంటే యంగ్స్టర్ 80 కొట్టిందని చెప్పి ఇప్పించిన, సంతోషపడతాడని. ఈ మ్యాచ్ లో నువ్వు 6 పుల్లలది, నేనే దగ్గరుండి హ్యాండ్ ఓవర్ చేపిస్తా నీకు. నువ్వు అడగాల గానీ 6 పుల్లలైంది రోహిత్ భాయ్. 16 పుల్లలు తీస్తా, 80-70 రన్స్ బ్యాటింగ్ లో కొడతా. అన్న ఎవరో నన్ను డ్రాప్ అని చెప్పిర్రే, నేను చూసిన మొన్న ఎట్లా కొట్టినా 50 ఆదిరిపోయింది కదా, నాకు కూడా నచ్చింది. రోహిత్ భాయ్ ఈ మ్యాచ్ లో విరాట్ బ్రో వస్తాడు, జడేజా ఫామ్ లో ఉన్నాడు, అక్షర్ పటేల్ ఫామ్ లో ఉన్నాడు. ఎవరిని తీసేద్దాం? ఏమున్నది, మన గంభీర్ బాబాయ్ అడిగితే మంచిది. గంభీర్ బాబాయ్ ఏమడుగుతావు రోహిత్ అన్న? ఏమన్నా అంటే నన్నే బెంచ్ మీద కూర్చోబెట్టి అంటాడు. నిన్ను కూర్చోబెడతాను అయ్యారు నేను. మొన్న 2 వికెట్లు పడ్డ వాళ్ళు వచ్చి టీం ఆదుకున్నావు, వారు 1 సైడ్ చేసినావు, నిన్ను ఎట్లా కూర్చోబెడతా? నువ్వు ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్ ఉంటావు. ఏ బట్లరు మీ వాళ్ళని కొన్ని రన్స్ కొట్టమని చెప్పువే అని. అవ్వ నాకేమో బాలింగ్ చేస్తే వికెట్లు వస్తలేవు, బ్యాటింగ్ చేద్దామంటే రన్స్ ఉంటలేవు, ఉట్టిగా ఫీల్డింగ్ చేసుడు అయితే అంది గ్రౌండ్ లో. మీరు నెక్స్ట్ మ్యాచ్ లో రన్స్ కొట్టకపోతే నేనే వైడ్ బాల్ నో బాల్ వేసి రన్స్ ఇస్తా, వాళ్ళ నేనే ఆ రన్స్ ని ఫినిష్ చేస్తా. ఏం చెప్పాలివే నీకు? మా రూట్ వస్తాడు ఏదో పొడుతాడు పీక్తాడు అనుకున్నా, 20 రన్లు కూడా కొట్టిలే అవుట్ అయ్యిండు. ఫస్ట్ మ్యాచ్ దేవునికి, రేపు జరగబోయే సెకండ్ మ్యాచ్ మనకి, ఆ తర్వాత జరగబోయే థర్డ్ మ్యాచ్ మాకు, సిరీస్ కూడా మాకే. వికెట్లు ఇస్తాం, సిరీస్ బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్లు గెలుస్తాం, మా ఇంగ్లాండ్ పవర్ ఏందో చూపిస్తాం. చూస్తారుగా ఈ జోయ్ రూట్ ఆడించే ఆట. నాకు నమ్మకం లేదు మీ మీద. షమి అన్న నువ్వు ఎందుకు తోపు బౌలర్ అంటే గా బ్రేడెన్ కార్స్ అవుట్ చేసిన ఒక క్లిప్ చూపిస్తే చాలు తెలుస్తుంది. అట్టుంటది షమితోని, డైరెక్ట్ క్లీన్ బోల్డ్. ఇంకా జరగబోయే 2-3 మ్యాచ్లలో 4
4 పుల్లలు తీస్తునో 5 పుల్లలు తీస్తునో తెలియదు. మొన్న అంటే ఒక పుల్ల వేసి సప్పుడేకున్నా గానీ ఈసారి డైరెక్ట్ అటాకే. మొన్నటి మ్యాచ్‌లో నన్ను బ్యాటింగ్‌లో ముందు పంపిస్తే పొట్టు కొట్టి 300 దాటిచ్చేటోని స్కోర్‌ని. తర్వాత మనం ఈజీగా గెలిచేటోళ్ళం. నాకు గూడా అదే అనిపిత్తంది ఆర్చరు. మన బ్యాటర్లతోని అదే నీతోని అయితదేమో అనిపిత్తంది. నాకు గాని ఒక్కసారి తిక్కరేగితే నిన్ను డైరెక్ట్ ఓపెనింగ్‌కి పంపిత్తా. యెస్, సెకండ్ వన్‌డే మ్యాచ్‌ల మా వోళ్ళు బ్యాటింగ్‌లో ఫెయిల్ అయినా నేను మాత్రం అరాచకం సృష్టిస్తా. సూత్తరుగా గీ ఆర్చర్ గాని దెబ్బలు ఎట్లుంటాయో. అంటే ఏందివే నాకు బ్యాటింగ్ రాదనుకుంటున్నావా? మొన్న పోయి గా విజయాచారి హైలైట్ చూసుకోపోతే తెలుత్తది. కాటేరమ్మ కొడుకంటారా బాబు పేకాట ఆడతా. నన్ను ప్లేయింగ్ లెవెల్‌లో పెట్టుకోవచ్చు కదా రోహిత్ అన్న. మీకే తెలుత్తది వికెట్లు తీత్తనో తీయనో. ఇగ నన్ను నేనే డ్రాప్ అవుట్ చేసుకొని బయట డగౌట్ నుండి కెప్టెన్సీ చేత్తా. మీరే ఆడుకోండి నేనెందుకు? హాయ్ గైస్, సో వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్‌లో వస్తాయి. సో కావాలంటే ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేయండి, మీకు అర్థమవుతది. అండ్ ఈ మ్యాచ్‌లో మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారని చెప్పేసి కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.